హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు బొత్సకి చెక్ పెడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ మధ్య కాలంలో అంటే గత 4 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే డిఎస్సి మీద మీరు గట్టిగా గళం విప్పాలి. వాస్తవానికి మనకు చేత కాదు, చేసే వాళ్ళని కూడా చేయనీయము అన్నట్టుగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. ఈయనేమో శాసనసభకు రాడు, ఈయనతో పాటు ఎవరూ రారు శాసనసభకు, శాసన మండలికి మాత్రం వస్తారు. ఎందుకు శాసన మండలికి వస్తారంటే శాసన మండలిలో ఎంతో కొంత వీళ్ళకి బలం ఉంది, ఒక కారణం. రెండవది, అక్కడ మాట్లాడేది బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో వైసీపీకి ఫ్లోర్ అధ్యక్షుడు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడాలి. సో అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు కాబట్టి అక్కడ పంపిస్తాడు. కానీ ఇక్కడేంటి, శాసనసభ అధ్యక్షులు ఎవరు అంటే శాసన లెజిస్లేటివ్ పార్టీ వైసీపీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏ అంశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఉన్నప్పుడే అంతంత మాత్రం, ఇప్పుడు 11 మంది ఉన్నారు. మరి ఎలా మాట్లాడగలుగుతారు? మాట్లాడలేరు. మాట్లాడటం మొదలు పెడితే బోర్డు ట్రోలింగ్స్, బోర్డు తప్పులు, బోర్డు అబద్ధాలు. ఇక ఎదుటి పార్టీ ఏమన్నా ఊరుకుంటుందా అంటే తాట తీస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడి తమ ఎమ్మెల్యేలను కూడా పోనీయకుండా, చివరకు తాను పోక వాళ్ళని పోనీయకుండా మొత్తం శాసనసభని దుమ్మా కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం బొత్స సత్యనారాయణ గారికి మాత్రం ఇచ్చిన టాస్క్ డిఎస్సి. ఒక వ్యవసాయం మీద చర్చిద్దాము అయ్యా బాబు, ఎల్లినో వచ్చేసింది, వ్యవసాయం మీద చర్చిద్దాము. వ్యవసాయానికి సంబంధించిన మన చర్చ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎల్లినో వచ్చినప్పుడు వర్షాభావంతో ఇబ్బందులు పడతారు రైతన్నలు. వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా మీ విలువైన సమాచారం, మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పి పయ్యావల కేశవ్ గారు ఒకవైపు శాసన మండలిలో అడుగుతుంటే బొత్స సత్యనారాయణ గారు మాత్రం లేదు, మేము డిఎస్సి మీదనే చర్చ జరగాలని మొదలుపెట్టారు. సరే, ఓకే, డిఎస్సి మీద చర్చ పెట్టారు. డిఎస్సి మీద చర్చ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సికి సంబంధించి సంతోషంగా ఉన్నారు. అభ్యర్థులందరూ కూడా తాట తీస్తాం, మళ్ళీ మీరు డిఎస్సి గురించి మాట్లాడదని చెప్పి ప్రతిపక్షానికి సవాలు విసురుతున్నారు అభ్యర్థులు. మరి ఏ రకంగా డిఎస్సి మీద మాట్లాడగలుగుతాడు ఆయన? డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏమీ లేకుండా ఎట్లా ఆయన గళం ఎలా వినిపిస్తాడు? లేదు, ఏమీ లేకపోయినా నువ్వు మాత్రం గట్టిగా గళం వినిపించాల్సింది, లేకపోతే నువ్వు ఫెయిల్ అంటున్నాడు. చివరికి 4 రోజుల శాసన మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు సరైన పాయింట్ లో లేవనెత్తలేదు, సరిగా మీరు గళమెత్తలేదు, తెలుగుదేశం పార్టీకి ధీటుగా, జనసేన పార్టీకి ధీటుగా మీరు మాట్లాడలేకపోయారని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారిని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. పర్సనల్ గా పిలిపించుకుని, అన్నా నువ్వు వేస్ట్ అన్నా, నువ్వు పనికిరా, నువ్వు వయసు అయిపోయింది అంటున్నారట. సో బొత్స సత్యనారాయణ అంటే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. బొత్స సత్యనారాయణ డైలాగ్ డెలివరీ గురించో దేని గురించో మనకు తప్పుగా అంటే ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకంటే ఆయన అందరూ అదొక లోపం, ఆయనకి సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఒక శారీరక లోపం అంతే. అది స్పష్టంగా మాట్లాడాలి అంటే ఎక్కడో ఆయన మాటలు స్పష్టంగా రాని పరిస్థితి. దానికి మనం ఏం చేస్తాం, దాన్ని ట్రోల్ చేయడం తప్ప అంతకుమించి ఏం చేయలేము. దానికి సంబంధించి అజ్ఞానాన్ని మనం మార్చుకోవాలంటే జ్ఞానం తెచ్చుకోవచ్చు. ఏదో చదువుకుని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అజ్ఞానంతో మాట్లాడినప్పుడు లేదు, జ్ఞానం వచ్చేలాగా మీరు బిహేవ్ చేయండి, స్టడీ చేయండి అంటే స్టడీ చేస్తారు. కానీ మాట్లాడటం, ఎంత జ్ఞానం ఉన్నా మాట్లాడటంలో తడబడి కొంచెం స్పష్టంగా రాకపోతే బొత్స సత్యనారాయణ గారిని ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి టీంలో పనికిరాడు. ఆయనకు అర్హత లేదు. ఎందుకు అంటే బొత్స సత్యనారాయణ గారు ఎంతో కొంత నిజాయితీగానే రాజకీయాలు చేశారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ జిల్లాలో ఆయన అప్రతిహత విజయాలు సాధించారు. ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. ఆయన ఒక సామంతరాజులాగా ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా ఆయన స్కాముల్లో కానీ, ఆయన అన్యాయాల్లో, అక్రమాల్లో బొత్స సత్యనారాయణ గారి పేరు లేదు. ఆయన కాస్త హుందాతనంతో కూడిన నాయకుడు. గత పరిపాలన, గత రాజకీయాలకు సంబంధించిన నాయకుడిలాగా కనబడతారు తప్ప బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు ఈ వైసీపీ తాళ్ళలో ముఖ కాదు ఆయన. కానీ పొరపాటుగా పోయి వైసీపీలో పడ్డారు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారికి నరకం కనబడుతోంది. ఒకవైపు సబ్జెక్టు లేని చూడ డిఎస్సి గురించి మాట్లాడమంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేదో ఆయన వచ్చే అసెంబ్లీకి మాట్లాడచ్చు కూడా, ఆయన చేత కాదు. బొత్స సత్యనారాయణ గారు ఒక సరైన వ్యక్తి, దాంట్లో నిజంగా స్టఫ్ ఉన్న మ్యాటర్ మాట్లాడతారంటే అది మాట్లాడుతూ డిఎస్సి మీద మాట్లాడమంటారు. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారికి మాత్రం తలపోటు వస్తుందట. గత అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా బడ్జెట్ కి సంబంధించి గట్టిగా మాట్లాడటం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్ లో హాస్పిటల్ పాలయ్యాడు.
అలాంటి బొత్స సత్యనారాయణ ఇవాళ మానసిక వేదనకు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు వినపడతా ఉన్నాయి. బహుశా ఎన్నో రోజులు ఉండకపోవచ్చు ఆ పార్టీలో. ఆయన జనసేన వైపు ఆయన చూపు ఉన్నది అని చెప్పి గత నుంచి అంటున్నారు. సో బహుశా ఆయన త్వరలోనే పార్టీ మార్పు ఖాయంగా కనపడుతోంది.